మా ఇంట్లో కర్రీల కన్నా రైస్లు ఎక్కువైపోతున్నాయి. అంటే ఐ మీన్ ఎగ్ రైస్, ఆనియన్ రైస్, చికెన్ రైస్, ఇప్పుడు కొత్తగా కాలీఫ్లవర్ రైస్. అది ఎట్లా చేస్తారు నాకు అర్థం కావట్లేదు. మా సడన్ గా చేసినట్రా. అదే రావణా ఏంట్రా అయితే ఎప్పటి నుంచో ఈ సినిమా చూద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూసాను అనమాట. ఈ సినిమా పేరు హ్యాపీ న్యూ ఇయర్, షారుఖ్ ఖాన్ సినిమా. చాలా వెయిట్ చేసినా ఇప్పుడు చూసినా అనమాట. భలే ఉంది, నాకు నచ్చింది. నవ్వి చచ్చానురా నేను ఈ సినిమా చూసే. దీన్ని పొటాటో అంటారు. ఇది మీకు తెలుసు కదా, మర్చిపోయినా. నాకు సంబంధం లేదు, అడగండి. ఇప్పుడు నేను టీ పెడతాను అనమాట. టీ అంటే ఆల్రెడీ పెట్టింది, ఏదో నేను వేడి చేస్తాను అనమాట. ఇది తేనె, ఇది కూడా మీకు తెలుసు కదా. ఓకే, ఎప్పుడు ఇట్టే చేస్తా ఉంటాను నేను. ఇక్కడ చూడు, నేను నెక్స్ట్ ఏ సినిమా చూడో ఎత్తుక్కుంటున్నా నేను. మంచి సినిమా సజెస్ట్ చేస్తారా? ఆకలి వేస్తుందిరా అనుకున్నా కానీ ఆకలి ఇట్లా ఏదైనా చేయాలి. బోరు కొడుతుందిరా. మనం జీవితంలో దేని సాధించవచ్చు ఎప్పుడంటే లవ్ జరిగిపోకుండా ఉన్నప్పుడు. పాల్ పాకెట్, ఇది కూడా మీకు తెలుసు కదా, మర్చిపోయినా. ఓపిక రావట్లేదు. ఒరే కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంట్రా? రెండింటికి ఒకటే అర్థం రా, పూర్తవుతుంది అని అర్థం కదా. అర్థమేలా చెప్పు. చెప్తా విను. చెప్పు. నేను నీకు ఫ్రెండ్ అవడంతో నీ జీవితం కంప్లీట్ అయింది. నువ్వు నాకు ఫ్రెండ్ అవడంతో నా జీవితం ఫినిష్ అయింది. అర్థం చేసుకో. ఏందో రెడీతో చెప్పినాడు. మీకు అర్థమైందా? దేవుడా, ఆ 100 కోట్ల మూట తీసేట్లా నా మొహానేనైనా బతికిపోతా. హే, టీ కంప్లీట్ అయిపోయింది. ఇలా వెళ్ళి కప్పు తీసుకోవాలి. ఇది నా కప్పే. కప్పులో టీ పోస్తా. ఒక్క నిమిషం. ఇప్పుడు కప్పులో టీ పోస్తావు. వేడి టీ. ఇది చాయ్. ఈ రాణి చాయ్ కాదు, మా ఇంట్లో చాయ్. ఇప్పుడు నేను పోవాలి. బాయ్ టాటా.